Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. పూర్ణమ వెంకటేశయ్య. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలని, అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క చంద్రుడు లగ్నాధిపతి యోగకారకుడు కాబట్టి ఏదనుకుంటే అది చేయడానికి తగ్గ పరిస్థితులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రెస్టారెంట్లు, ఫుడ్కి సంబంధించిన బిజినెస్ల్లో చేసేవాళ్ళు వాటిల్లో లాభాలు, గుర్తింపు, రాణింపు అధికంగా ఉంటుంది. మరియు ఈ యొక్క చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ యొక్క కర్కాటక లగ్నం వాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి ధనాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యుడు కొద్దిగా ఈ యొక్క మేషంలో ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా కలిగే అవకాశం ఉంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు 1-10 సార్లు జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాలని, లేకపోతే వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క మేషరాశులని ఉండడం వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మాటల్లో తడబాటు, సభల్లో ప్రసంగించేటప్పుడు స్వల్పంగా తడబడడం, సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివి కొద్దిగా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ద్వితీయార్థంలో మాత్రం ఈ యొక్క స్నేహితుల ద్వారా స్వల్పంగా మోసగించబడడం, విద్యార్థంకాలు ఇట్లాంటివి కొద్దిగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి శుక్రుడు ప్రథమార్థంలో కొద్దిగా మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా ద్వితీయార్థంలో కొద్దిగా కంప్లీట్ అశుభకరమైన ఫలితాలని, పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆచితూచి వ్యవహరించగలరు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం, లోన్లు తొందరగా మంజూరు అవ్వడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు, పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కళాకారులు కళల్లో బాగా రాణించగలుగుతారు, మంచి పేరు, గుర్తింపు సంపాదించుకోగలుగుతారు. సంగీత కళాకారులు, నాట్య కళాకారులు, సినిమా ఆర్టిస్టులు మరియు కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు మరియు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటివి సేల్స్ చేసే వాళ్ళకి వాటిల్లో మంచి లాభాలు, గుర్తింపు అధికంగా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ మరియు దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి, రాజయోగ కారకుడైన అంగారకుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం మరియు మాటతీరు బాగా మెరుగుపడడం మరియు సుఖ సంతోషాభివృద్ధి, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం మరియు చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరయ్యి విదేశీ ప్రయత్నాల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగలిగే పరిస్థితులు ఏర్పడడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు, పరిణామాలు అధికముగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క భూములు కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటుకి దగ్గరగా భూములు అమ్ముడే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు కాబట్టి లాభస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి, ధనపరమైన లాభాలు, ఆకస్మిక ధనపరమైన, వ్యావహారికపరమైనటువంటి లాభాలు సంప్రాప్తించడం మరియు మాట తీరు బాగా మెరుగుపడడం, ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడము, విద్యాభివృద్ధి, విద్యలో విద్యార్థుల మార్కులు బాగా అధికంగా సాధించగలగడం మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం కావడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు, ఫలితాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది. లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమవుతాయి. రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే కనుక
అవి ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే 100% ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ స్థానాన్ని పాపిగా చూచడం వల్ల కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు, ఇట్లాంటి మానసికమైన అశాంతి లాంటి అశుభకరమైన పరిణామాల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా దైవికమైన బలం శక్తి తగ్గడము, పిల్లలకి చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా చికాకులు, టెన్షన్స్, మానసిక ఒత్తిడి ఇట్లాంటివి కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొద్దిగా మనకి 100% ఉద్యోగం రావాలనుకున్నది జీతాలు తక్కువగా ఉండి తక్కువ జీతాలు ఉన్న ఉద్యోగాలు లభించే అవకాశాలు ఇట్లా ఉంటాయి. కొద్దిగా కష్టం మీద లభిస్తాయి కానీ నిరుత్సాహపడమాకనండి. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్దిగా ఓపికతో, సహనంతో, సంయమనంతో వ్యవహరిస్తే కనుక అన్ని సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. సాధ్యమైనంత దైవికంగా ఆధారపడి అలాగే పెద్దవాళ్ళ నిర్ణయాల మీద వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల దోష ప్రభావాల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి రాహు ఏమో 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలింటే ఇద్దరు కూడా అద్భుతంగా యోగిస్తారు, మంచి శుభకరమైన ఫలితాలను కలిగజేస్తారు. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు, తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లా లభించి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలింటే కొద్దిగా డబ్బు ఖర్చు అధికంగా కావడం, సోదరి వర్గీయులతో చిన్న విభేదాలు, మనస్పర్ధలు అధికంగా కావడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగతా అన్ని పరాలకు కూడా బాగుండి లాభించి యోగించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలని గమనించుకోగలరు. అలాగే దోష ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవికి ఏమన్నా ఈ యొక్క పాలు రోజు నైవేద్యంగా సమర్పించి దానిలో పంచదార వేసి నైవేద్యంగా సమర్పించి అది రోజు మీరు స్వీకరించినట్లయితే కనుక తీర్థం కింద మీకు అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది. అలాగే లక్ష్మీ స్తోత్రము, అలాగే ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని రోజు ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించి మీరు బయటకు వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది. అలాగే చేయవలసిన దానం వచ్చేసి నల్ల నువ్వులు, మినుములు ఈ రెండు కలిపి శనివారం పూట నలుపు వస్త్రంతో పాటు బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం వల్ల దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీకు అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది. శుభం. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. Like, I had this back pain. It's been 1 lot of year. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy.